భారతదేశంలో సంథింగ్ ఏదో జరగబోతోంది అన్నటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీ తీసుకురావడం. దీంట్లో ఇక్కడ ఒక అనుమానం ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అనుమానం ఉంది. సిఐఏ ఆయన మంచి నాయకుడే, మంచి హిందుత్వవాదే, కానీ ఒక చిచ్చు పెట్టేటటువంటి క్యారెక్టర్. అతన్ని సిఐఏ ఏజెంట్ అన్నటువంటి అనుమానం కూడా ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈ టైంలో రాహుల్ గాంధీకి సంబంధించిన ఆ డాక్యుమెంట్ని ప్రొజెక్ట్ చేయడంతో పాటుగా అమిత్ షాకి రాజ్నాథ్ సింగ్కి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, ఇవన్నీ ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం కానీ లేదా రాహుల్ గాంధీ మీద ఏదైనా చర్య కానీ తీసుకుంటే అసలే ఇప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఓ పక్కన వక్ఫ్ ఇష్యూ ఉన్నప్పుడు ఇది డైవర్షన్ కోసం తీసుకొచ్చారా అమెరికా వాళ్ళ ఆస్పెక్ట్లో భాగంగా, నెంబర్ 1. సోరోస్ ఆస్పెక్ట్లో భాగమా లేకపోతే సిఐఏ ఆస్పెక్ట్లో భాగమా? రెండవది, రాహుల్ గాంధీ మీద చర్య తీసుకుంటే తద్వారా దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇది బేస్ చేసుకుని పబ్లిక్ని రోడ్ల మీదకి తీసుకురావడం. ఎందుకంటే ఇండియాలో సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటి హిండెన్బర్గ్ లాంటి హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్చ నడుస్తోంది.